హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డయాబెటీస్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మీకు అందరికీ ఒక యావరేజ్గా ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇఫ్ యువర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ 107 to 130, then that means you are into pre-diabetes. ఇఫ్ యువర్ ఫాస్టింగ్ తర్వాత మనకు నార్మల్గా పీపీ పోస్ట్ పండియల్ అని చెప్తారు. ఆ బ్లడ్ షుగర్ లెవెల్ if it is 140 to 200, that means you are into the pre-diabetes. And if at all your HbA1c level 5.7 to 6.4, so that means you are into the pre-diabetes. సో ఈ ప్రీ-డయాబెటిక్ ఒక స్టేజ్కు మనం మార్చేసి మనము నార్మల్గా డయాబెటీస్కి వచ్చేస్తున్నాం. సో ఎలా చేయకుంటే ఉండాలంటే మనకు దర్ ఇస్ ఎ వెరీ సింపుల్ వే. ఓన్లీ థింగ్ కొన్ని చిన్న చిన్న చిట్కాలు కొన్ని మనం పాటిస్తే మనము డయాబెటిక్ నుంచి మనం బయటపడగలుగుతాం. సో అప్పుడు ఏం చేయాలంటే డైలీ బేసిస్లో మీరు 1 hour ఎక్సర్సైజ్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీరు 2 times ఫుడ్ మెయింటైన్ చేయండి. 1 time in the morning and 1 time in the evening. And in between that you give just 8 hours gap and 2 times food. And in between that 8 hours you should not eat anything, otherwise you should not drink anything else except water. Okay, ఇది మాత్రమే చేయండి. ఈ 2 కరెక్షన్ మాత్రమే, that will make lot of difference with you and మీది ప్రీ-డయాబెటీస్ నుంచి మీరు బయటపడగలుగుతారు. అండ్ ఓకే, మీరు ఎలా 3 months చేయండి. 3 months చేసిన తర్వాత యూ షుడ్ గో ఫర్ ఏ బ్లడ్ టెస్ట్. అప్పుడు మీకు తెలుస్తుంది, లైక్ దిస్ విల్ బికమ్ నార్మల్ ఇన్ జస్ట్ 3 months ఆఫ్ టైం. ఏ మెడిసిన్ అసలు అవసరమే లేదు. ఓకే, మీరు స్వయంగా మీ ప్రీ-డయాబెటిక్ లేబుల్ నుంచి మీరు బయటపడగలుగుతారు. మెడిసిన్స్ అస్సలు వాడాల్సిన అవసరమే లేదు. అండ్ యుల్ బి క్యూర్ పర్మనెంట్లీ. But you should make your lifestyle in such a way that you should not get diabetic again. And if you like such kind of information, please subscribe my channel. And if you like this video, this information, please like also. Just give a like for this. And if you have any sort of queries, you can put it in the comment box.